గుడ్ ఈవినింగ్ అందరికీ. మనకి ఇప్పుడు తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేసింది. డిఫరెంట్ జిల్లాల వారీగా పోస్టులు అయితే ఉన్నాయి కదా! సో, కొన్ని జిల్లాలల్ల పోస్టులు లేవు. ఇప్పుడు మా జిల్లాలో నాది రాజన్న సిరిసిల్ల జిల్లా. మా జిల్లాలో అసలు పోస్టులే లేవు. అప్పుడు ఏమైతది? నేను వేరే జిల్లాలో ట్రై చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఆఫ్‌కోర్స్ వేరే జిల్లాలో ట్రై చేసుకోవచ్చు. బట్ ఆ వేరే జిల్లాలో ఓసీలో అంటే ఓపెన్‌లో ఉండే పోస్టులకు మాత్రం మనం అప్లై చేసుకోవచ్చు. సో, మనం ముందే చూసుకోవాలి. మనం ఇప్పుడు నార్మల్‌గా ఈ జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ అని సంథింగ్ ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్ అని కొన్ని పోస్టులు ఉన్నాయి కదా! ఇంటర్ తోటి, డిగ్రీ తోటి. అది చూసుకొని నార్మల్‌గా ఏ జిల్లాకైతే ఎక్కువ పోస్టులున్నాయి, ఓపెన్‌లో ఏ జిల్లాకైతే ఎక్కువ పోస్టులున్నాయి చూసుకొని అప్లై చేసుకోవాలి. మనం ఓపెన్‌లో వేరే జిల్లాలో ట్రై చేసుకోనీకుంటది. సో, అది అన్నట్టు. మా జిల్లాలో పోస్టులు లేవన్నప్పుడు నువ్వు వేరే జిల్లాకి అప్లై చేసుకోవచ్చు. బట్ ఏందంటే అక్కడ ఓపెన్‌లో ఎన్ని పోస్టులున్నాయో చూసుకో. నువ్వు మంచి స్కోర్ వచ్చి సెలెక్ట్ అయితే ఓపెన్‌లో పోస్టులుంటే అప్లై చేసుకోవచ్చు. ఓకే. సో, చూసుకోండి. ఒకటి ఆఫీస్ సబార్డినేట్ అనే పోస్ట్ కూడా సంథింగ్ ఉంది గానీ, అది జస్ట్ 7థ్, 8థ్, 9థ్, 10థ్ చదివిన వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్. ఎక్కువ ఎక్స్‌ట్రా క్వాలిఫికేషన్ ఉంటే ఎలిజిబిలిటీ లేదు. సో, అక్కడ కూడా చాలా పోస్టులున్నాయి గానీ, ఇంటర్, డిగ్రీ చేస్తే నాట్ ఎలిజిబుల్. జస్ట్ 7థ్ పాస్, 8థ్ పాస్, 9థ్ పాస్, 10థ్ పాస్ ఇంతే. వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఇది ఉంది. డీటెయిల్ నోటిఫికేషన్ అయితే మీరు గూగుల్‌లో అఫీషియల్ పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకొని నోటిఫికేషన్స్ అందులో చెక్ చేసుకోవచ్చు. జిల్లాల వారీగా పోస్టులు. మీ జిల్లాలో పోస్ట్ లేకపోతే వేరే జిల్లాలో ఓపెన్‌లో ట్రై చేసుకోవచ్చు. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఈచ్ అండ్ ఎవరీవన్. అప్లై చేసుకోరి. ఫిబ్రవరి 13 లాస్ట్ డేట్ ఉంది. ఆల్రెడీ అప్లికేషన్‌లు కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఓకే. డన్.